దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పూర్తి చేసుకున్న నర్సింగ్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఒక్కొక్కరికి 75,000 రూపాయల ఖర్చుతో కూడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోగ్రామ్ ఇది. అంటే కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 40% డబ్బులు ఇస్తే మీకు ఇక్కడికి ఇచ్చినటువంటి అకామిడేషన్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా ట్రైనింగ్ కి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా వస్తాయి. ఇది DDU-GKY అనేది రూరల్ డెవలప్మెంట్ లో నా కిందే ఉన్నటువంటి ప్రోగ్రామ్. అంటే ఈ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేయాలని పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,000 మందికి దాదాపుగా ట్రైన్ చేసి ఈ రోజు ప్లేస్ చేస్తా ఉన్నారు.